నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో యూనివర్సల్ బయోడీజిల్ కంపెనీ సహకారంతో సుమారు 39 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న యోగా సెంటర్ కు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, కూటమి నాయకులు పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో పంతం నానాజీ మాట్లాడుతూ సమాజంలో మహిళలది కీలక పాత్ర అని, ప్రతి ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంటితో పాటు సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. దాని చేతుల మీదుగా ఈ రోజు ఈ శంకుస్థాపన ఎవరో పట్ల అందరూ మూసుకున్నారు. ఇప్పుడు వెనకెళ్ళండి. సంతత శ్రీరస్తో సమస్త మంగళాని భవంతో నిత్య శ్రీరస్తో నిత్యమరాజకి సంతత శ్రీరస్తో సమస్త మంగళాని భవంతో నిత్య శ్రీరస్తో నిత్యమంగళాని కామకామాయ మహ్యం కామే ఆత్మవిచక్షణాది యథాహిక్తే ఆత్మవిచక్షణాది బుధవంతు నమస్కారం చేయని యథాహిక్తే సాష్టాంగ నమస్కారాన్ని సమర్పణ మయ దాసోయమితమామత్వా క్షమస్వ. ఉంటుంది, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రప్రథంగా మహిళ ఆరోగ్యమే ప్రధానమైనటువంటి అంశం. ఆ అంశాన్ని ఎప్పుడు ఎవరు కూడా మర్చిపోకూడదు. అది స్వయానుభవానికి వస్తాను కానీ ఎవరికి అర్థం అవుతుంది. ఇప్పుడు అర్థం అవుతుంది, ఎవరికి చెప్పినా ఎప్పుడు చెప్పినా అర్థం అవుతుంది. ఇంట్లో ఒక పూట మన భార్య నీరసంగా ఉంటే అప్పుడు అర్థం అవుతుంది. ఆ బాధ ఏంటో ప్రతి ఒక్కరికి 4 పూటల నీరసంగా ఒంట్లోకి. అటువంటిది ఖచ్చితంగా వారందరితోటి అడగగానే ఈయన సైట్ ఎతికి మన పాండురంగారావు గారు ఈ సైట్ అలాట్ చేయడం, యూనివర్సల్ బయోడీజిల్ వారు 39,70,000 రూపాయలు ఈ కమ్యూనిటీ చేయడానికి మన వసంతరావు గారు కంచర్ల జనరల్ మేనేజర్ గారు ముందుకు వచ్చి వారి స్టాఫ్ అంతా ముందుకు వచ్చి సహాయం చేయాలి. గతంలో కూడా మనకు సరైన మంచినీరు రావట్లేదు, ఫిల్టర్ బెడ్స్ కావాలంటే మా ప్రొవిజన్లో లేదని చాలా కంపెనీలు వేరే ఏదైనా అయితే ఇస్తాం కానీ ఫిల్టర్ బెడ్స్ ఇవ్వడం మా ప్రొవిజన్లోకి రాదు అని చెప్తే వీరు పండూరు దగ్గర 2 ఫిల్టర్ బెడ్స్ ఇచ్చి వాళ్ళు నాణ్యమైన నీరు ఇవ్వడానికి కూడా కారణమైనటువంటి కంపెనీ. కాబట్టి 20 లక్షల రూపాయలు ఇచ్చి నాణ్యమైనటువంటి ఫిల్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఐసీయూకి ఓపీ రూమ్కి కూడా ఎంత ఇచ్చారు నాకు తెలియదు. టౌన్ కదా 19 లక్షల రూపాయలు కాకినాడలో కొండబాబు గారు మేమందరం ఇవ్వడం జరిగింది. అనువడుగులు కూడా వీరి యొక్క సహాయ కార్యక్రమాలు కొన్ని కంపెనీస్ ఉంటున్నాయి కానీ ఇక్కడ వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ వీరు వ్యాపారం చేసుకుంటా ఇక్కడ మనకు మంచి చెడ్డ కూడా చూస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న నాయకులందరినీ కోరేది ఏంటంటే మన ఈ బిల్డింగ్ తొందరగా కట్టుకునేటట్టు సహకారాలు అందించడం ఈవో గారిని కూడా నేను అదే కోరుతా ఉన్నాను. అట్లాగే రేపొద్దుట వీరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మెయింటెనెన్స్ ఇబ్బందులు మహిళలు అన్నీ చేసుకోలేరు. కాబట్టి కొంతమంది మీరు కాలంలో దీన్ని పూర్తి చేసి అప్పచెప్పాలి. ఏజెన్సీకి అప్పచెప్పారండి. ఎస్వి ఇంజనీరింగ్ ఎవరిలో ఉన్నారండి? ఎస్వి ఇంజనీరింగ్ ఇస్తే మా మహిళల ఆరోగ్యాన్ని మీరు ఇంటే బాగు చేసిన వాళ్ళు అవుతారని, ఆ క్రెడిట్ మీకు కూడా దక్కుతుందని చెప్పి కోరుకుంటూ చక్కటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు ఈ వాకలపూడిలో చేసుకోవాలని చెప్పి ఎందుకంటే మనం అంటే నేను వాళ్ళని నిందించట్లేదు, కంపెనీలన్నీ చాలా అవసరం. ఈ కొన్ని కంపెనీల వల్ల మన ఆరోగ్యం కొంచెం దెబ్బతింటా ఉంది. కానీ దాన్ని కాంపెన్సేట్ చేసి, ఎందుకంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా మన చుట్టూ అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి కూడా అవసరం. అభివృద్ధి ఎంత అవసరం మన ఆరోగ్యం కూడా అంత అవసరం. కాబట్టి ఆరోగ్యాన్ని సహకరించవలసిందిగా అన్ని కంపెనీల వాళ్ళని కూడా నేను ఈ సందర్భంగా వీరు చేసినటువంటిది మిగిలిన కంపెనీలు కూడా ఇవాళ మధ్యాహ్నం గవర్నమెంట్ వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. అలా అన్ని కంపెనీల దగ్గర నుంచి కూడా తలకొక చోట ఒక యోగా క్షేత్రం సరిపోదు. ఇవి పెద్ద వాకలపూడికి ఖచ్చితంగా ఆల్రెడీ ఒకటి మనం ఎక్కడ పెట్టినాం కదా పార్కింగ్.
వీళ్ళు పెట్టకపోవడం ఇవన్నీ 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ ఈ చెత్తే భారం అయిపోయి కూర్చొని ఉంది. రాత్రులు టౌన్లో తీసుకొచ్చి ఇక్కడ మన గ్రామాల్లో వేసేస్తా ఉన్నారు. నేను చెప్పాను అటువంటి వల్ల చేస్తే అంటే వాళ్ళతో గొడవలు పెడద్దు, బండి గాలి తీసేయండి, రేపొద్దు లేదని చెప్తా ఉన్నారు. మా సర్వీస్ కంప్లైంట్ చేస్తే మా వాళ్ళు ఎవరో అంటే వేయలేదని చెప్తా ఉన్నారు. సీసీ కెమెరా చెక్ చేస్తుంటే వాళ్ళు బళ్ళు నానవాళ్ళు కనపడతా ఉన్నాయి. కాబట్టి నేను ట్రైన్ గాలి కూడా తీసేమని